స్ట్రాబెర్రీ కేక్. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. స్ట్రాబెర్రీ కేక్ కి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీలు 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, వంట సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, స్ట్రాబెర్రీ క్రష్ 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీ ఎసెన్స్ 1 టీ స్పూన్. స్ట్రాబెర్రీ కేక్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే రాజు గారు, మా అందరి ఫేవరెట్ స్ట్రాబెర్రీ కేక్ ఓకే వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ మైక్రోవేవ్ ఏంటంటే మనం ప్రీ హీట్ పెట్టేసుకోవాలి. ప్రీ హీట్, yes. ఓకే, సో ఈలో మనం మిగతా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో అది హోంవర్క్ అన్నమాట. సో మీరు చెప్పండి, ఆయన ప్రీ హీట్ కి పెట్టేలోగా అసలు ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయ్యి? ఈ ఫిబ్రవరి 12th 2 years కంప్లీట్ అయింది. ఎస్, ఈ ఫిబ్రవరి 12 బిఫోర్ 2 years కంప్లీటెడ్. Wow, congratulations. So 14th are the celebrations. Yes. Very nice. 2 years అయిందండి. సో ఇక్కడ కేక్ కట్ చేసేద్దాం. సో అందుకే అంటే వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుని ఉంటారు, ఇక్కడ మనం సెలబ్రేట్ చేద్దాం. కరెక్ట్. ఓకే, yes. సో ప్రీ హీట్ ఎలా పెట్టారండి? ఎన్ని డిగ్రీస్? 180 సెంటిగ్రేడ్. ఇప్పుడు జస్ట్ ఒక 10 minutes అండి. అంటే మనం పెట్టే వరకు ఆ టెంపరేచర్ అనేది అదే లెవెల్ మనకు మెయింటైన్ అవుతూ ఉండాలి. అంటే చల్లగా మెల్లిగా వేడి కాకుండా ఆ వేడిలోంచి అది కంటిన్యూషన్ కావాలి. కాబట్టి ప్రీ హీట్ పెట్టుకుంటాం మనం. విన్నారు కదండి, 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేస్తున్నారు. సో అది ప్రీ హీట్ అవుతుంది అక్కడ. అండ్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ పెరుగు, సో కొద్దిగా ఆయిల్, ఓకే, ఎనీ రిఫైన్డ్ ఆయిల్. సో ఇక్కడ ఎగ్ లేకుండా చేస్తున్నాం కదా. ఎగ్లెస్ కేక్. ఎస్. ఓ, పాలు, పాలు, కొద్దిగా వెన్న, రూమ్ టెంపరేచర్ దిగలిది. ఇదంతా ఒకసారి మనం బాగా బీట్ చేసుకున్నాం. సో దీంట్లోనే పౌడర్ షుగర్. పౌడర్ షుగర్. ఎస్ అండి. సో ఇక్కడ మనం స్ట్రాబెరీ అనుకున్నాం కదండి. సో ఆ కేక్ తినేప్పుడు మనకు బాగా ఆ స్ట్రాబెరీ ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది కదా. సో ఎసెన్స్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. కొద్దిగా స్ట్రాబెరీ ఎసెన్స్. స్ట్రాబెరీ ఎసెన్స్ కొద్దిగా, కొన్ని చుక్కలు వేస్తే చాలు కదా. చాలండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళ బాండ్ లాగా. ఎస్. ఓకే, సో ఇది రెడీ లిక్విడ్. సో దెన్ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మనం విడిగా కలిపేసుకోవాలి. మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఓకే, సో ఇదంతా దీంట్లో మనం వేస్తూ కొద్దిగా వేస్తూ. సో ఈ 2 years ప్రయాణంలో హౌస్ ఇట్, అంటే డే 1 నుంచి ఇప్పటి వరకు 2 years అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. నాకు అలానే ఉంది. 2 years అప్పుడు అంటే 2 years కి ముందు నుంచి పరిచయం కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ కి ముందు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. అలానే ఉంది. అలాగే. సో ఎన్నేళ్ల లవ్ స్టోరీ? ఆల్మోస్ట్ 7 years లవ్ స్టోరీ. 7 years లవ్ స్టోరీయా? వావ్, ఎంత బాగుంది కదా. 7 అడుగులు, 7 years. ఎంత రొమాంటిక్ గా ఉంది అసలు. గుడ్ గుడ్. ఓకే, భలే అయింది కదా, క్రీమీగా. చూడండి ఎంత బాగుంది కదా అసలు. కస్టర్డ్ లా చాలా బాగుంది. కస్టర్డ్ లో చాలా బాగుంది. సో ఇది టేస్ట్ మనకు స్ట్రాబెరీ వచ్చేస్తుంది, బట్ కొంచెం కలర్ కూడా స్ట్రాబెరీ లుక్ ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి కొంచెం ఆర్గానిక్ ఫుడ్ కలర్. ఎస్. ఓ వావ్. సో రెడీ అయిపోయింది మనకు. సో దీన్ని మనం మోల్డ్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మౌల్డ్. వావ్, హార్ట్ షేప్ లో వేస్తున్నాం ఇప్పుడు. ఎస్. సో ఫస్ట్ దాన్ని మనం కొంచెం గ్రీజింగ్ చేసుకుందాం. చూసారా, మీకోసం ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ఓకే అండి, వెల్కమ్. సో ఎంతైనా అతిథి దేవో భవ కదా. అతిథి దేవో భవ. ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్, మాకు చాలా చాలా స్పెషల్స్ అయితే కదా. చాలా స్పెషల్ డే. మీకు అలా స్పెషల్ గా మెమరబుల్ గా ఉండడానికి మేము ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ. సో 3/4 అండి ఎప్పుడైనా. 3/4 మిగతా పొంగుతుంది కదండి. అవునండి. సో దాంట్లో పెట్టే ముందు 1-2 సార్లు మనం కొంచెం ఇలా ట్యాపింగ్ చేయాలి. సో ఎక్కడన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటుంది, ఫిల్ అవుతుంది. ఓకే, సో రెడీ. సో ఇప్పుడు మనం అవెన్లో పెట్టేసుకుందాం. ఓకే, ఎంత సేపు పెట్టాలండి? ఒక 25 to 30 minutes అండి. 25 to 30. 180 degrees దగ్గర. 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 25 నిమిషాలు అవును నుంచి 30. ఎస్.
పిలిచేస్తుంది. సౌండ్ కూడా పిలుస్తుంది వచ్చింది. పిలుస్తాను. ఇలాంటి ఎదురు చూపులు ఏమైనా చూసారా మీ ఇద్దరు? మనం ఇలా కేక్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. Seriously, నేనైతే చూస్తున్నా. సిద్ధు వస్తే బాగుండు అంటే ప్రియా వస్తే బాగుండు. అంతే, నేను ఎప్పుడు చెన్నై స్కెడ్యూల్ అయిపోయి హైదరాబాద్ వస్తాను అని ఎదురు చూస్తారేమో. నేను అంతే, ఎప్పుడు తొందరగా హైదరాబాద్ వెళ్దామని చూస్తాను. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు చూద్దాం. సో ఆ ఎదురు చూపులకి అంత మగ వచ్చేసింది. కేక్ రెడీ. ఆనందంతో పొంగిపోయింది. పొంగిపోయింది. ప్రేమ ఒలిగిపోతుంది. సో కాసేపు దాన్ని అలా పక్కన పెట్టేసేద్దాం. ఓకే. ఓకే, సో ఈలోగా కొంచెం దానికి మధ్యలో 2 స్లైసెస్ చేసేసి నేను మధ్యలో కొంచెం క్రీమింగ్ పెడతాను, విప్ క్రీమ్. సో ఇక్కడ మనకు రెడీమేడ్గా కూడా దొరుకుతుంది విప్డ్ క్రీమ్. ఎస్ అండి. దీంట్లో కొంచెం క్రష్ వేస్తున్నాను, స్ట్రాబెరీ క్రష్. సో మనకు అదే టేస్ట్లో వస్తుంది. ఇక్కడ ప్రియాకి నోరు ఊరిపోతుంది. అయిపోయింది. కొంచెం అది చల్లబడాలి కదా. అవును, చాలా ఇష్టం స్వీట్. సో అది కొంచెం చల్లబడితే బాగుంటుంది కదా మనకి కేక్. సో ఆ లోపు ఇలాంటివన్నీ మనం రెడీ చేసుకోవచ్చు. సూపర్. సూపర్. వావ్. ఫుల్ మంచి స్పాంజీగా వచ్చింది. ఇప్పుడు క్రీమ్ ఐసింగా. ఎస్. ఎప్పుడైనా ఇలా లవ్ కేక్ కట్ చేశారా? లేదు. Did you celebrate your love? ఇప్పటి వరకు ఎప్పుడు చూసారా? చేయలేదు. This is the place. Yes. తెలుగు రుచి is the place. యా. థ్యాంక్ యూ సో మచ్. సో కొన్ని స్ట్రాబెరీస్ కొంచెం పీసెస్లా కట్ చేసేసేద్దండి. ఓకే. మళ్ళీ పైనుంచి ఐసింగ్. ఎస్. సో ఇక్కడ చిన్న కార్వింగ్ చేస్తున్నాను. వావ్, నేను దానికోసం ఎక్కువ వెయిట్ చేస్తాను. నేను బాగా చూస్తూ ఉంటాను. సూపర్. చేయడం ఒక ఎత్తు, ప్రెజెంటేషన్ మరో ఎత్తు అండి. సీరియస్లీ కదా. బ్యూటిఫుల్ గా ఉంది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. స్ట్రాబెరీ కేక్ రెడీ అండి. స్ట్రాబెరీ కేక్ రెడీ అండి. చూసారు కదా ఎంత బాగుందో. అస్సలు ఆగట్లేదు అసలు ఈ అమ్మాయి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనుకుంటుంది. అంత టెంప్టింగ్ గా ఉందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుందో. చాలా చాలా కదా. మరి తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. స్ట్రాబెరీ కేక్ తయారీ విధానం: ఒక బౌల్లో పెరుగు, నూనె, పాలు, వెన్న, పంచదార పొడి, స్ట్రాబెరీ ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న మిశ్రమంలో వేయాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్ మౌల్డ్ లోకి తీసుకుని అవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. విప్డ్ క్రీమ్ లో స్ట్రాబెరీ క్రష్ వేసి బాగా కలుపుకోవాలి. కేక్ ని మధ్యకు కోసుకుని విప్డ్ క్రీమ్ ని రాసి స్ట్రాబెరీస్ ముక్కల్ని అద్దుకుని దాని మీద మరో కేక్ ముక్క ఉంచి విప్డ్ క్రీమ్ రాసి స్ట్రాబెరీ ముక్కలు అద్ది డెకరేట్ చేసుకుంటే స్ట్రాబెరీ కేక్ సర్వ్ చేయడానికి రెడీ.